చేసిండ్రా? ఈ విద్యాలయాల్లో చదువుతున్న విద్యార్థులు, మరి ముఖ్యంగా ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజెస్, ప్రైవేట్ మెడికల్ కాలేజీలో చదువుతున్న విద్యార్థులు మరింత ఉన్నత విద్యకు పోవాలంటే, పీజీ కాలేజెస్ కానీ పిహెచ్డికి పోవాలంటే, వేరే రాష్ట్రాలకు పోయి చదువుకోవాలంటే వాళ్లకు ఈ డిగ్రీ కళాశాలల్లో, ఇంజనీరింగ్ కళాశాలలో సర్టిఫికేట్లు ఇస్తలేరు. ఎందుకంటే మీ ఫీ రీయింబర్స్మెంట్ బకాయిలు మా దగ్గర లేవు, అందుకొరకు మేము ఇవ్వడం లేదని అంటున్నారు. చాలామంది విద్యార్థులు బాధపడుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఎవరు చూడాలి? వాళ్ళు పోయి ఎవరికి చెప్పుకోవాలి? ఎస్సీ శాఖ మంత్రి లేడు, ఎస్టీ శాఖ మంత్రి లేడు, మైనారిటీ శాఖ మంత్రి లేడు, విద్యాశాఖ మంత్రి లేడు. మరి ఎవరికి పోయి చెప్పుకోవాలి? మీరేమో ప్రజల ఫిర్యాదులను నేనే డైరెక్ట్గా ప్రతిరోజు మరి ప్రజాభవన్లో స్వీకరిస్తా అన్న మీరు ఇంతవరకు ఒక్కటేసారి ప్రజావాణికి వచ్చిండ్రు. ప్రజావాణిలో ఒక ఆఫీసర్ను కూర్చోబెట్టిండ్రు. ప్రతిరోజు కూడా టర్న్ బై టర్న్ ఒక డిపార్ట్మెంట్ నుంచి ఒక చిన్న క్లర్కో లేకపోతే సీనియర్ అసిస్టెంట్ వస్తూ ఉన్నాడు. ఇంకా అక్కడ ఎవరు కూడా లేరు. అక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కావడం లేదు. మరి విద్యార్థులు వాళ్ళ బాధలు ఎవరికి చెప్పుకోవాలి? 8,500 అంటే 5,900 కోట్ల రూపాయల బకాయిలు మీరు రిలీజ్ చేయకపోతే ఈ పిల్లలు ఉన్నత విద్యకు ఎట్లా పోతారు? మరోవైపు ఈ కళాశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకు కూడా యజమాన్యాలు మాకు గవర్నమెంట్ నుంచి ఫీ రీయింబర్స్మెంట్ రాలేదు కాబట్టి మేము మీకు జీతాలు ఇవ్వలేమని అంటున్నారు. అంటే వాళ్ళను కూడా బానిసలాగా ట్రీట్ చేస్తున్నారు, విద్యార్థులను డైరెక్ట్ మోసం చేస్తున్నారు. మీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో అతి ముఖ్యమైన హామీ ప్రతి విద్యార్థికి కూడా 5 లక్షల విద్యార్థి భరోసా అన్నారు. ఒక్క పైసన్న రిలీజ్ చేసిండ్రా? మళ్ళీ బట్టి విక్రమార్క చెప్పాలి, లేకపోతే రేవంత్ రెడ్డి అన్న చెప్పాలి. ఒక్క పైసన్న విద్యార్థి భరోసా గురించి రిలీజ్ చేసిండ్రా? 10వ తరగతి పాస్ అయితే, ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే 10,000 రూపాయలు అన్నారు. ఎంతమందికి ఇచ్చింది మీరు? ఒక్క పైస కూడా ఇవ్వలేదు. అంటే విద్యార్థులను ప్రజాపాలన పడకేసింది. కనీసం ఈ తెలంగాణలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో 62 లక్షల మంది విద్యార్థులు, అదేవిధంగా 12,50,000 మంది విద్యార్థులు ఉన్నత విద్యలో చదువుతున్న వాళ్ళు, వీళ్ళందరి పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించిండ్రా మీరు? వాళ్ళకు డబ్బులు పోతున్నాయా లేదని ఆలోచించిండ్రా? దీని మీద కూడా అర్జెంటుగా ప్రభుత్వం ఎప్పుడెప్పుడు ఈ 5,900 రూపాయలు, 5,900 కోట్ల రూపాయలు ఎప్పుడు రిలీజ్ చేస్తారనేది ఒక క్యాలెండర్ రిలీజ్ చేయాలి. జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి నిరుద్యోగులను మోసం చేసినట్టు చేస్తే మాత్రం ఊరుకునేది లేదు. తప్పకుండా ఈ 5,900 కోట్ల రూపాయలు విద్యాలయాలకు ఎప్పుడు రిలీజ్ చేస్తారు? విద్యార్థులకు స్కాలర్షిప్లు ఎప్పుడు ఇస్తారు? 2024-25 విద్యా సంవత్సరంలో స్కాలర్షిప్లకు ఇంతవరకు అప్లికేషన్లకే గతి లేదు. మరి ఎప్పుడు ఈ విద్యార్థులు చదువుతారు? విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, మరి ఎందుకు స్కాలర్షిప్లకు అప్లికేషన్లు తీసుకోవడం లేదు? మీరు బడ్జెట్ ఆల్రెడీ ప్రవేశపెట్టిరు కదా, మరి బడ్జెట్ ప్రవేశపెట్టినరు, విద్యా సంవత్సరం స్టార్ట్ అయింది, 2 నెలలైంది, విద్యార్థులు విద్యాలయాలకు పోతున్నారు, ఇప్పటి వరకు కూడా స్కాలర్షిప్లకు అప్లికేషన్లు తీసుకుంటలేరంటే ఎవరు చూస్తున్నారు? అసలు ఈ ప్రభుత్వం ఉన్నదా లేదా అని డౌట్ వస్తున్నది తెలంగాణలో. ఇకపోతే మరి తెలంగాణలో గురుకుల విద్యాలయాల్లో దాదాపుగా మరి కేసీఆర్ గారి హయాంలో గురుకుల విద్యాలయాలు 250, 300 నుంచి 1000 దాకా గురుకుల విద్యాలయాలు పెంచి దేశంలోనే గురుకులాలను ఒక అత్యున్నత విద్యాలయాలుగా తీర్చిదిద్ది దేశంలోనే ఒక రోల్ మోడల్గా తయారు చేసిన ఘనత గౌరవ కేసీఆర్ గారిది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రతీకారణ పాలన అని ఎందుకు అంటున్నామంటే గురుకులాలను పూర్తిగా విస్మరించిండ్రు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇంతవరకు ఆ శాఖ మంత్రి ఎవరో ఎవరికీ తెలియదు, అసలు ఆ శాఖలకు మంత్రులే లేరు. మరి అధికారులు ఇష్టారాజ్యంగా నడిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్క గురుకులం ఒక్కొక్కలాగుంటున్నది. మరి ముఖ్యమంత్రి గారు ఇంకొక హాస్యాస్పదమైన విషయం ఏంటంటే